2026 సంక్రాంతి బరిలో మన టాలీవుడ్ 4 పిల్లర్స్ రేస్లో దిగబోతున్నారు. మరి మనము ఏ సంక్రాంతికి చూసుకున్నా కూడా అది సినిమాల పండగ సాగుతుంది. ఒక దాదాపుగా 4-5 సినిమాలు పక్కా వస్తాయి. ఏ సంక్రాంతికైనా కూడా 4 సినిమాలు మాత్రం ఇంకా రాసి పెట్టుకోవాల్సిందే. అదొక సినిమా పండగలాగా అందరూ కూడా సంక్రాంతికి వచ్చేటటువంటి సినిమా చూడాలి అని చెప్పేసి ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సంక్రాంతికి మన సినిమాని రిలీజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈసారి మాత్రం ఈ సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు వచ్చాయి. 5 సినిమాలకు కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. కాకపోతే ముందంజలో మన మెగాస్టార్ చిరంజీవి గారు నిల్చున్నారు. మరి ఇప్పటి నుంచే 2027 సంక్రాంతి బరి గురించి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందరి దృష్టి కూడా ఇప్పుడు దాని మీదే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ 2 హీరోలు కాదు, 3 హీరోలు కాదు, మన టాలీవుడ్ ఇండస్ట్రీకి 4 పిల్లర్స్గా భావించే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరూ కూడా ఒకేసారి సంక్రాంతి రేస్లో రాబోతున్నారు. మనందరికీ తెలుసు ఎన్బీకే 111 అని చెప్పేసి బాలకృష్ణ గారు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వెంకటేష్ గారికి సంబంధించి అనిల్ రాయపూడి గారి కాంబినేషన్లో మరొకసారి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రాబోతున్నారు అని చెప్పేసి, అండ్ చిరంజీవి గారు కూడా ఇంకొక సినిమాతో రాబోతున్నారు. మనందరికీ కూడా తెలుసు అది కూడా సంక్రాంతికి వస్తుంది అని చెప్పేసి. అండ్ మనందరికీ కూడా ఈ 3 హీరోల గురించి తెలుసు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నాగార్జున గారు కూడా ఈ బరిలో ఉన్నారు అని చెప్పేసి లేటెస్ట్గా తెలిసింది. వాళ్ళే స్వయంగా ఈ యొక్క విషయాన్ని అనౌన్స్ చేశారు. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక సినిమా వస్తుంది అని చెప్పేసి, అండ్ ఈ సినిమాలో నాగ చైతన్య, నాగార్జున ఇద్దరు కూడా కలిసి నటించబోతున్నారనే విషయం కూడా అందరిలో ఆసక్తి రేపిస్తోంది. మరి చూడాలి. ఇప్పటి వరకు అయితే ప్రతి ఒక్క సంక్రాంతికి మనము చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని మాత్రం పక్కా చూస్తాం. గత 2-3 సంవత్సరాల నుంచి వెంకటేష్ గారు కూడా వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 3 హీరోలతో పాటు నాగార్జున గారు కూడా బరిలో ఉంటే మరి ఆ సందడి మామూలుగా ఉండదు. నార్మల్గానే వీళ్ళు బడా హీరోలు, సీనియర్ హీరోలు ఎప్పటి నుంచో కూడా వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ప్రతి సంక్రాంతికి డెఫినెట్లీ సినిమాలు వస్తాయి. ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. అండ్ అంటే ఆన్ స్క్రీన్ సినిమాల పరంగా వీళ్ళిద్దరి మధ్య పోటీలు ఉన్నప్పటికీ, ఫ్యాన్స్ మధ్య పోటీలు ఉన్నప్పటికీ, ఆఫ్ ది స్క్రీన్ మాత్రం ఒక ప్రాణ స్నేహితుల్లాగా వీళ్ళు ఉంటారు. మనందరికీ కూడా తెలుసు. మరి వీళ్ళ సినిమాలు ఏ విధంగా ఉంటాయి. ఇప్పటి వరకైతే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెంకటేష్ గారు కొట్టేశారు. మరి ఈ సంక్రాంతికి చిరంజీవి గారు కొట్టేశారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఎవరు కొట్టేస్తారు అనడంలో 2 హీరోలు కాదు, 4 హీరోలు ఉన్నారు. మరి రీసెంట్గా వచ్చినటువంటి సినిమాలు మనం చూసాం. ఈ సంక్రాంతికి 5 సినిమాల్లో మన చిరంజీవి గారు సీనియర్ హీరో అయినప్పటికీ కూడా ఆయనతో పాటు ప్రభాస్ గారు వచ్చారు. అంటే ఈసారి సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాల్లో చిరంజీవి గారు సీనియర్ హీరో అయినప్పటికీ ఆయనతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ గారు కావచ్చు, రవితేజ గారు కావచ్చు, శర్వానంద్ గారు, నవీన్ పోలిశెట్టి గారు, ఈ విధంగా ఇంతమంది యంగ్ హీరోలు వచ్చారు. మనందరికీ తెలుసు యంగ్ హీరోలకి చాలామంది మనము అట్రాక్ట్ అవుతూ ఉంటాం, వాళ్ళ సినిమాలు చూడాలనుకుంటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఎవ్వరు కూడా ఊహించని విధంగా ప్రభాస్ గారి సినిమా కూడా వెనుకంజ వేసేసింది. మన చిరంజీవి గారు దాదాపుగా 380 కోట్ల వరకు తన సినిమాతోని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ని మొత్తాన్ని కూడా బ్రేక్ చేసేసి సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసుకున్నారు. ఒక రీజనల్గా వచ్చినటువంటి మన తెలుగు సినిమా నుంచి. మరి చూడాలి నెక్స్ట్ ఇయర్ రాబోయే సంక్రాంతికి 4 సీనియర్ హీరోలు పోటీలో ఉన్నారంటే మరి ఆ సంక్రాంతిని ఎవరు కొట్టేస్తారు ఏంటి, మీ అభిప్రాయం ఏంటో కూడా ఒక్కసారి కామెంట్ చేయండి.